చూడమాకండి అసలు ఆ కే డ్రామాలు, సీ డ్రామాలు. పొద్దుటే చూసారు రాత్రి చూడండిరా, పగులు చూడమాకండి ప్లీజ్. వాటినేమో వదల బుద్ధి కాదు, పక్కన పెడదామంటే మనసు ఒప్పదు. పనంతా వేస్ట్ పగులు. ఆ రోజు మన పనంతా వేస్ట్ కాగా మళ్ళా ఇంట్లో వాళ్ళతో తిట్లు. పొద్దుటి నుంచి ఫోన్ పట్టుకున్నావు నడువులు ఇరుగుతాయని. నేను మా అమ్మతో తిట్టించుకోకుండా ఉండాలంటే ఒక పని చేస్తా. అదేంటంటే ఇల్లు తుడుస్తా ఫస్ట్. ఎందుకంటే మా అమ్మకి ఇల్లు తుడితే బాగా ఇష్టం. నాకు ఏమైనా సరే ఫ్లోర్ అంతా నీట్ గా ఉండాలి. మా అమ్మ తుడిచే తుడుచుడికి మా నాన్న ఏం చెప్తున్నాడు తెలుసా మా అమ్మకి, నువ్వు రోజు 2 పూట్ల బండ్లు తోడమాక నన్నంగా అవుతున్నాయి, జారి పడుతుంటే కళ్ళు కాని రావట్లేదా అంటున్నాడు. 1 లీటర్ లైజాల్ డబ్బా మా అమ్మ 25 రోజులకి అయిపించింది. ఇంకిట కాదులే అని నేనే పెద్ద క్యాన్ కొనుక్కున్నా. చెప్పాను కదా మా అమ్మ తిట్టకుండా ఉండటానికి నేను ఇల్లు తుడుస్తున్నా. ఎలాగ ఇల్లు తుడిచావు కదా, స్నానం చేసి కొంచెం దీపం పెట్టని చెప్పింది మా అమ్మ. మా అమ్మ ఫోన్ ఇచ్చాను కదా అని చెప్పి ఆ పూజలు పునస్కారాలు వీడియోలు ఎవరియో చూస్తుంది. ఆమె చెప్పినవన్నీ నాకు చెప్పి చేయమంటది. నేనేదైనా నాకు అనిపిస్తే చేస్తా, ఒకరు బలవంతం చేస్తే చేయను. అందులో స్పెషల్ గా దేవుళ్ళ దగ్గరికి నాకే అనిపించింది అనుకో నేను భక్తిగా ఉంటాను. పక్కన వాళ్ళు బలవంతం చేశారనుకో మూడీగా. అలాగే దేవుడికి దీపం పెట్టాను కదా అని చెప్పేసి గుడికి వెళ్ళా ఈరోజు. ఇటు తొందరగా ఆడట్లేదని బ్లో డ్రైయర్ తీసుకున్నా, భలే హెల్ప్ అవుతుంది అబ్బా నాకైతే. ఇంక జడేసుకుని గుడికి వెళ్ళిపోయా. రోజు వెళ్ళి భజన చేసే వాళ్ళు ఉంటారు అక్కడ. మై మోస్ట్ బిలవ్డ్ గాడ్ ఆంజనేయ స్వామి. నేనేం రోజు గుడికి వెళ్ళను. నేను లేజీగా ఉన్నప్పుడు, నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు, బాగా భయం వేసినప్పుడు, అప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు మంచిగా. ఇంకా విషయం ఏంటంటే నిద్ర పట్టలేదు అనుకో ఆంజనేయ స్వామి చాలీసా పెట్టుకుంటా అయిపోద్ది, నిద్ర వచ్చేస్తుంది.